గ్రామం గన్నేరువరం, మండలం గన్నేరువరం, జిల్లా కరీంనగర్. ఈరోజు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి నన్ను కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు నా నియామకానికి సహకరించిన గౌరవనీయులు నల్లారి రవీందర్ రెడ్డి గారికి, కూరకంటి కళ్యాణి గారికి మరియు రాష్ట్ర నాయకత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం, రైతుల రోజు, రైతు దివాస్గా పిలువబడుతుంది. ఈరోజు మనం రైతులందరం ఘనంగా జరుపుకోవాల్సిన రోజు. ఈ రోజున మన ప్రధానమంత్రి అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఉత్తరప్రదేశ్లో జన్మించిన చౌదరి చరణ్ సింగ్ గారు 2 సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఒకసారి దేశ ప్రధానిగా పనిచేశారు. మన దేశ 5వ ప్రధానిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ గారు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా 3 కార్యక్రమాలు ఏంటంటే, రైతులు వడ్డీ వ్యాపారం నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేశారు, రైతు రుణమాఫీ చేశారు. తర్వాత భూ పరిమితి చట్టం తీసుకొచ్చి ఎక్కువ భూమి ఉండకుండా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి, సీలింగ్ యాక్ట్ ద్వారా ఎక్కువ ఉన్న భూములను ప్రభుత్వం తీసుకొని భూమి లేని నిరుపేదలకు పంచడంలో ప్రముఖ పాత్ర పోషించారు. తర్వాత జమీందారీ వ్యవస్థను రద్దు చేయడంలో చౌదరి చరణ్ సింగ్ గారు ప్రధాన పాత్ర పోషించారు. జమీందారీ వ్యవస్థ ఏంటంటే, మనకి ఇంతకుముందు భూస్వాములకు మనం రైతులు, చిన్న రైతులందరూ కూడా శిస్తు కట్టేది. ఆ కట్టిన శిస్తును వాళ్ళు బ్రిటిషర్లకు, అప్పుడు బ్రిటిష్ పాలన ఉండేది, బ్రిటిషర్లకు ఇచ్చేది. మన దగ్గర వసూలు చేసిన ప్రతి రూపాయిలో 90 పైసలు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేది, 10 పైసలు ఈ భూస్వాములు, ఈ జమీందారులు ఉంచుకొని మనను నానా రకాలుగా ఇబ్బంది చేసేది. శిస్తు కట్టని రైతులను నడి బజార్లో వంగబెట్టి వాళ్ళ వీపు మీద బండలు ఎత్తి వాళ్ళను హింసించేది. శిస్తు కడితేనేమో బండ తీసేసేది మీదికెళ్ళి, శిస్తు కట్టకపోతే బండ అట్లే ఉంచేది. నువ్వు శిస్తు కడతావా లేదంటే భూమి అమ్ముకుంటావా అనే పరిస్థితిలో తీసుకొచ్చేది. అటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి చౌదరి చరణ్ సింగ్ గారు రైతాంగానికి చాలా మేలు చేశారు. ఆ రైతాంగానికి చేసిన సేవలకు గాను మన ప్రభుత్వం చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజైన ఈరోజు డిసెంబర్ 23 రోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. తర్వాత ఈరోజు మనం ఈ కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే సోంపల్లి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి పక్షాన నేను తెలంగాణ రైతాంగానికి, కరీంనగర్ జిల్లా రైతాంగానికి నేను రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాను. రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు రాలేదు. కావున సోంపల్లి సత్యనారాయణ గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఇప్పుడు రైతు బంధు నిధులను విడుదల చేయాలని కోరుతున్నాము. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్ డిసెంబర్ 1గా స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 23 రోజులు అవుతుంది. రైతులు పెట్టుబడి పెట్టుకోవడానికి, దున్నుకోవడానికి, ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి డబ్బులు లేవు. కాబట్టి రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. తర్వాత వ్యవసాయ అధికారులు కూడా రైతులకు తగిన సూచనలు చేయాలి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. విపరీతమైన చలి ఉంది. విపరీతమైన చలికి వరి నాళ్ళు కానీ ఇతర పంటలు కానీ దెబ్బతింటున్నాయి. రైతులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేసి రైతులను అవగాహన కార్యక్రమాలు కల్పించాలని కోరుతున్నాను. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత.